నమస్కారం ఫ్రెండ్స్, పిహెచ్పి MySQL ట్యుటోరియల్ సిరీస్కి స్వాగతం. సో ఇవాళ మనం వెబ్ డెవలప్మెంట్ యూజింగ్ పిహెచ్పి MySQL చూద్దాం. ముందుగా మనం పిహెచ్పి ఇంట్రొడక్షన్ చూద్దాం. అసలు పిహెచ్పి అంటే ఏంటి, ఆ లాంగ్వేజ్ వల్ల ఉపయోగం ఏంటి, మనం మన వెబ్ డెవలప్మెంట్కి పిహెచ్పి ఎంత వరకు యూజ్ అవుతుంది అనేది మనం తెలుసుకుందాం. పిహెచ్పి అనేది సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. అంటే బేసిక్గా మనకి ఒక సర్వర్ కావాల్సి వస్తుంది పిహెచ్పికి. అంటే ఏంటంటే ఎగ్జాక్ట్గా మనం మన సిస్టంలో చేసే వర్క్ని డైరెక్ట్గా మనం మన సిస్టంలోనే ఎడిటింగ్ చేయకుండా మన సిస్టంలో చేసిన స్క్రిప్ట్ని ఒక సర్వర్కి సబ్మిట్ చేస్తాం. తర్వాత సర్వర్ మన డేటాని ప్రాసెస్ చేసి మనకి మళ్ళీ ఆ డేటాని రిటర్న్ చేస్తుంది అన్నమాట. సో ఇది బేసిక్గా వినడానికి కొంచెం కాంప్లికేటెడ్గానే ఉంది నేను చెప్తే, కానీ మనం ఒకసారి వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఎగ్జాక్ట్గా ఆ డెఫినేషన్ అర్థం ఏంటో కూడా మనకు తెలుస్తుంది. అయితే పిహెచ్పి గురించి తెలుసుకునే ముందర పిహెచ్పి హిస్టరీ జస్ట్ కొంచెం తెలుసుకుందాం మనం. పిహెచ్పి ఎగ్జాక్ట్గా 1994లో స్టార్ట్ అయింది. ఈ పిహెచ్పిని రస్ముస్ లాడాఫ్ అనే సైంటిస్ట్ స్టార్ట్ చేశారు. దీన్ని యాక్చువల్గా పర్సనల్ హోమ్ పేజ్గా స్టార్ట్ చేశారు పిహెచ్పి అంటే. కానీ తర్వాత దీని అబ్రివేషన్ వచ్చేసి హైపర్ టెక్స్ట్ ప్రీ ప్రాసెసర్గా మారింది. 1998 నుంచి అఫీషియల్గా పిహెచ్పిని రిలీజ్ చేశారు. తర్వాత నుంచి పిహెచ్పి ప్రతి వెబ్సైట్లో వెబ్ డెవలప్మెంట్ కోసం యూజ్ చేస్తున్నారు. అండ్ 80% వెబ్ డెవలప్మెంట్లో పిహెచ్పి యూజ్ చేస్తారు. అండ్ .NET కూడా పిహెచ్పి లాంటి లాంగ్వేజే, కాకపోతే ఎక్కువగా మనం పాపులారిటీ వైజ్ చూస్తే పిహెచ్పి ఎక్కువగా యూజ్ చేస్తారు వెబ్ డెవలప్మెంట్కి. గూగుల్ కానీ ఫేస్బుక్ కానీ ఈ అప్లికేషన్స్, ఈ ఫేమస్ వెబ్సైట్స్ అన్నీ పిహెచ్పిలోనే డిజైన్ చేశారు. సో మనం అసలు పిహెచ్పి ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఎలా స్టార్ట్ చేస్తాం అనేది చూద్దాం. సో ముందుగా మనం ఈ డయాగ్రామ్లో పిహెచ్పి మన డేటాని ఎలా ప్రాసెస్ చేస్తుందో తెలుసుకుందాం. సో ఇది ఇక్కడ మనం క్లయింట్ అని చూసాము. సో ఇక్కడ మనం కూర్చుంటాం. ఇది మనం మన సిస్టంలో మనం పిహెచ్పి కోడ్ రాస్తాం. సో తర్వాత ఆ కోడ్ని మనం వెబ్ సర్వర్, సో వెబ్ సర్వర్ అనేది ఇది మన సిస్టమ్ కాదు, మన యాక్చువల్ పిహెచ్పిని ప్రాసెస్ చేసే ఒక సర్వర్ ఉంటుంది. సో ఆ సర్వర్లోకి మనం చేసిన కోడ్ని పంపిస్తాం. సో తర్వాత ఆ సర్వర్ యాక్చువల్ ఈ పిహెచ్పి ఇంటర్ప్రిటర్లోకి వెళ్తుంది. సో ఆ పిహెచ్పి ఇంటర్ప్రిటర్ మన సర్వర్ డేటాని కలెక్ట్ చేసుకుంటుంది. సో తర్వాత మన కోడ్లో డేటాబేసెస్ ఉంటే అది డేటాబేస్ సర్వర్లోకి పంపిస్తుంది. సో అలానే ఇక్కడ ఫైల్ సిస్టమ్, సో పిహెచ్పి ఇంటర్ప్రిటర్ నుంచి ఫైల్ సిస్టంలోకి పంపించి మళ్ళీ రిటర్న్ వస్తుంది డేటా. సో యాక్చువల్గా ఇక్కడ మీరు ఈ యారోస్ చూసినట్టయితే ఈ యారోస్ ఏంటంటే డేటాని పంపిస్తాయి, అంటే డేటా సెండ్ చేస్తాయి, అలానే డేటాని రిసీవ్ కూడా చేసుకుంటాయి. అంటే మీరు ఇవన్నీ ఈ డయాగ్రామ్స్లో ఉన్న ఫైల్ సిస్టమ్, డేటాబేస్, మెయిల్ సర్వర్ ఇవన్నీ పక్కన పెడితే ఇవన్నీ మనకి ముందు తెలుసుకుంటాం వీటి గురించి. సో బేసిక్గా మనం క్లయింట్, వెబ్ సర్వర్, పిహెచ్పి ఇంటర్ప్రిటర్ ఇంతవరకే చూడాలి. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే క్లయింట్ అంటే సో మనం ఈ డేటాని వెబ్ సర్వర్లోకి పంపించి వెబ్ సర్వర్ మళ్ళీ పిహెచ్పి ఇంటర్ప్రిటర్ ద్వారా మన డేటాని ప్రాసెస్ చేసి మళ్ళీ మన సిస్టంలోకి పంపిస్తుంది అనమాట. సో అదే అనమాట, అందుకే పిహెచ్పిని సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటారు.
సో బేసిక్గా ఈ డయాగ్రామ్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇది యాక్చువల్గా ప్రాసెస్ అనమాట, పిహెచ్పి మన డేటాని ఎలా ప్రాసెస్ చేస్తుంది అనేది. సో పిహెచ్పికి మనం కొన్ని వెబ్ సర్వర్ ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. సో మనకి వెబ్ సర్వర్ ప్యాకేజెస్ చాలానే ఉంటాయి, కాకపోతే మనం ఏ ఆపరేటింగ్ సిస్టంలో మనం వర్క్ చేస్తున్నాం అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. ఇప్పుడు విండోస్ యూజ్ చేసేవాళ్ళు XAMPP కానీ వ్యాంప్ కానీ వెబ్ సర్వర్స్ యూజ్ చేయొచ్చు. లైనక్స్ వాళ్ళు ల్యాంప్, అలానే మ్యాక్ సిస్టమ్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళు మ్యాంప్ వెబ్ సర్వర్ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. అయితే మనం బేసిక్గా XAMPP ఇన్స్టాల్ చేయొచ్చు. XAMPP అనేది క్రాస్ ప్లాట్ఫామ్ అంటే ఏంటంటే అన్ని ఓఎస్లలో పనిచేస్తుంది అనమాట. విండోస్, మ్యాక్, లైనక్స్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు XAMPPని. సో ల్యాంప్ మాత్రం వ్యాంప్ విండోస్లో, ల్యాంప్ లైనక్స్ సిస్టంలోనే ఇన్స్టాల్ అవుతుంది. అలానే మ్యాంప్ అనేది ఓన్లీ మ్యాక్ ఓఎస్లోనే ఇన్స్టాల్ అవుతుంది. సో మనం మ్యాక్ ఓఎస్ కానీ లైనక్స్ కానీ ఓఎస్లు యూజ్ చేయట్లేదు, బేసిక్గా మనం విండోస్ ఓఎస్లో ఉన్నాం కాబట్టి మనకి బెస్ట్ వెబ్ సర్వర్ ప్యాకేజ్ వచ్చేసి XAMPP. సో మనం XAMPP ఇన్స్టాలేషన్ చూద్దాం. సో ముందుగా మనం PHP స్టార్ట్ చేయడానికి XAMPP వెబ్ సర్వర్ కావాల్సి వస్తుంది. సో అది ఇన్స్టాల్ అయిన తర్వాత మనం PHP కోడింగ్ స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో XAMPP అంటే X అంటే క్రాస్ ప్లాట్ఫామ్ బేసిక్గా, A అంటే అపాచీ, M అంటే MySQL, P అంటే PHP. సో PHP మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బేసిక్గా, MySQL ఏమో డేటాబేస్, PHPకి కావాల్సిన డేటాబేస్ అంతా MySQL నుంచి వస్తుంది. అపాచీ అనేది సర్వర్ అనమాట. సో XAMPP దీని అబ్రివేషన్ బేసిక్గా క్రాస్ ప్లాట్ఫామ్ అపాచీ MySQL PHP అనమాట. సో ఇప్పుడు మనం XAMPP ఇన్స్టాలేషన్ చూద్దాం. సో XAMPP మనం గూగుల్లో క్లిక్ చేద్దాం. సో ఇక్కడ మనకి చాలా వెబ్సైట్స్ వస్తాయి. సో ఇక్కడ XAMPP ఇన్స్టాలర్స్, డౌన్లోడ్స్ అని వస్తాయి. ఇక్కడ XAMPP soundforge.net అని ఉంటుంది. సో మీరు ఇది క్లిక్ చేసుకోండి. సో ఇందులో మీరు ఇక్కడ డౌన్లోడ్ బటన్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు డౌన్లోడ్ స్టార్ట్ అవుతుంది. సో నేను ఆల్రెడీ దీన్ని డౌన్లోడ్ చేశాను. సో బేసిక్గా ఇక్కడ మీకు కింద అది డౌన్లోడ్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి జస్ట్ ఇంకా 1% అయింది డౌన్లోడ్. సో ఒకసారి ఇది డౌన్లోడ్ అయినాక దీని ఇన్స్టాలింగ్ ఎలానో చూపిస్తాను. సో ఇన్స్టాలింగ్ కూడా మనకి సింపులే ఉంటుంది. సో ఒకసారి మనకు డౌన్లోడ్ అయిన తర్వాత బేసిక్గా మనం ఇలా సెటప్ అని వస్తుంది. సో మీరు మెయిన్ C డ్రైవ్లో ఇన్స్టాల్ చేయండి. సో ఇంకెక్కడ మీ మెయిన్ డ్రైవ్ C డ్రైవ్ అయితే C డ్రైవ్లో చేయండి. లేదు ఇంకేదైనా వేరేది మీ OS అంటే మీ మెయిన్ OS ఏ డ్రైవ్లో ఉంటే ఆ డ్రైవ్లో మీరు ఇన్స్టాల్ చేయండి. సో నా సిస్టంలో C డ్రైవ్లో ఉంది కాబట్టి నేను ఇలా ఇన్స్టాల్ చేస్తున్నాను. సో ఇలా మీరు నెక్స్ట్ ఇట్లా క్లిక్ చేసుకోండి. చూడండి ఇక్కడ XAMPP అని ఉంది. సో ఇలా మీరు డైరెక్ట్ ఇట్లా నెక్స్ట్ అని ఇట్లా క్లిక్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. సో ఆల్రెడీ నాకు ఇన్స్టాల్ అయిపోయింది. సో అందుకే నేను దీన్ని క్యాన్సిల్ చేసేస్తాను. సో ఒకసారి ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత సో మనకి ఇలా XAMPP కంట్రోల్ ప్యానెల్ అనేది ఒకటి వస్తుంది.
సో జాంప్ కంట్రోల్ ప్యానర్ మీరు ప్రోగ్రామ్ ఫైల్ మీరు మీ ప్రోగ్రామ్స్కి వెళ్ళారంటే మీకు ఇక్కడ జాంప్ కంట్రోల్ ప్యానల్ ఇన్స్టాల్ అయినట్టు కనిపిస్తుంది. సో మీరు దాన్ని క్లిక్ చేసుకోండి. సో జాంప్ ఒకసారి ఇన్స్టాల్ అయిన తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఇక్కడ మీకు యాక్షన్స్ అని ఉంటాయి. సో ఇందులో మనకి స్టార్ట్ అని ఉంటుంది. సో దీన్ని మనం స్టార్ట్ క్లిక్ చేయాలి. మనం స్టార్ట్ క్లిక్ చేస్తే కానీ అది స్టార్ట్ అవ్వదు. సో ఇప్పుడు మనకి ఒక్కసారి మీరు స్టార్ట్ క్లిక్ చేశారంటే సో జాంప్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు ఇందులో మనం అపాచీ MySQL రెండింటిని ఇట్లా స్టార్ట్ చేసేసాము. ఇక్కడ స్టార్ట్ బటన్స్ క్లిక్ చేసేసాము. సో ఇప్పుడు మనకి జాంప్ కంట్రోల్ ప్యానల్ యాక్టివేట్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ మనం ఏంటంటే బేసిక్గా మన జాంప్ ఇన్స్టాలేషన్ ఫోల్డర్స్లోకి వెళ్ళాలి. అంటే ఏ డ్రైవ్లో ఇన్స్టాల్ అయింది బేసిక్గా చూసుకోవాలి. సో ఇది మనకి C డ్రైవ్లో ఇన్స్టాల్ అయింది. సో C డ్రైవ్లో మనకి ఇలా జాంప్ ఇన్స్టాల్ అయింది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే సో ఇక్కడ మనకి జాంప్లో ఉన్న ఫోల్డర్స్ అన్నీ మనకు కనిపిస్తున్నాయి. సో అన్నిటికంటే మెయిన్ ఫోల్డర్ మనకి మన PHP ప్రోగ్రామ్కి PHP కోడ్ రాయడానికి ఇంపార్టెంట్ ఫోల్డర్ htdocs. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది htdocs. సో ఈ htdocs ఫోల్డర్లోనే మనం PHPలో చేసిన ప్రోగ్రామ్స్ అన్నీ సేవ్ చేస్తామన్నమాట. ఇందులో మీరు కావాలంటే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ మీరు PHP ఫైల్ని సేవ్ చేసి చేసుకోవచ్చు. సో మీరు ఏం చేసిన PHPలో ఈ htdocs ఫోల్డర్ అంటే జాంప్లో ఉన్నటువంటి htdocs ఫోల్డర్లో మీరు సేవ్ చేసుకోవాలి. మీరు ఒకవేళ వ్యాంప్ ఇన్స్టాల్ చేసినట్టయితే వ్యాంప్లో www అనే ఫోల్డర్ ఉంటుంది. సో ఆ www ఫోల్డర్లో మీరు ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది అనమాట. సో మనం PHP స్టార్ట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఈ జాంప్ కంట్రోల్ ప్యానల్ని యాక్టివేట్ చేసి ఇందులో మనం స్టార్ట్ బటన్స్ క్లిక్ చేయాలన్నమాట. సో తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇక్కడ నేను అసలు మన జాంప్ యాక్టివేట్ అయిందా లేదా తెలుసుకోవాలంటే నేను ఇక్కడ బేసిక్గా లోకల్ హోస్ట్ అని క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనం లోకల్ హోస్ట్ అని క్లిక్ చేసి ఒకసారి చూస్తే సో ఇక్కడ మనకి వెల్కమ్ టు జాంప్ ఫర్ విండోస్ అని ఇట్లా కనిపిస్తుంది. సో ఈ స్క్రీన్ మనకి కంపల్సరీ రావాలి. సో ఇక్కడ మీరు ఈ బ్రౌజర్లో చూస్తే లోకల్ హోస్ట్ డాష్ బోర్డ్ అని ఇట్లా కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు అప్లికేషన్స్ ఇలా ఉంటాయి, PHP ఇన్ఫో అని ఉంటుంది. సో బేసిక్గా ఇది లోకల్ హోస్ట్ డాష్ బోర్డ్ అనమాట. సో యాక్చువల్గా లోకల్ హోస్ట్ అంటే బేసిక్గా మన లోకల్ సిస్టమ్ లాగా అనమాట. సో ఇది PHP MyAdmin అంటారు. మనం MySQL స్టార్ట్ చేసినప్పుడు ఇది మనకు బాగా యూజ్ అవుతుంది. సో బేసిక్గా MySQL డేటాబేస్ స్టోరేజ్కి ఇది బాగా యూజ్ చేస్తారు. ఇక్కడ మనం డేటాబేసెస్ అని ఉంటాయి PHP MyAdminలో. సో బేసిక్గా మనం ఈ లోకల్ హోస్ట్ అనే పాత్ అర్థం ఏంటంటే మనం htdocs అనే ఫోల్డర్ గురించి చూసాం. సో ఏది మనం htdocsలో సేవ్ చేస్తామో సో దాని అవుట్పుట్ మనం ఈ లోకల్ హోస్ట్ నుంచి చూడాల్సి వస్తుంది అనమాట. సో డైరెక్ట్ మనం అక్కడ ఏ ఫోల్డర్ సేవ్ చేసినా, అక్కడ ఏ ఫైల్ సేవ్ చేసినా మనం ఇక్కడ లోకల్ హోస్ట్ టైప్ చేసి ఆ ఫైల్ నేమ్ కానీ ఆ ఫోల్డర్ నేమ్ కానీ ఇచ్చి మన అవుట్పుట్ చూడాల్సి వస్తుంది అనమాట. సో అది బేసిక్ మెథడ్ అనమాట PHP ప్రోగ్రామింగ్కి. సో ఇంకా మనం ఈ సెటప్ మొత్తం తెలుసుకున్నాం కాబట్టి ఇంకా PHP కోడింగ్ మనం స్టార్ట్ చేద్దాం.